హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో మనం శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇది వెజిటేబుల్ అండ్ ఎగ్ రెండింటితోనూ మిక్స్ చేసుకొని ఇలా శాండ్విచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా నేను మీతో షేర్ చేసేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు హెల్తీగా మనం ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినడం చాలా మంచిదండి. కాబట్టి సింపుల్ ప్రొసీజర్లో ఏ విధంగా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను, మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ ఒక పొటాటో 2 ఇలా వేసేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయండి. సాల్ట్ కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆనియన్స్ పొటాటో బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి. ఒక 2 క్యారెట్లు తీసుకోండి, మీడియం సైజ్వి. ఇలా తురిమేసుకొని దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. మనకు బాగా వేగిపోవాలండి. క్యారెట్ పొటాటో పచ్చిగా ఉంటే బాగుండదు కదా. తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలండి చిన్నగా కట్ చేసుకోండి. ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని కట్ చేసి వేసుకోండి. అలాగే క్యాప్సికమ్ అండి, ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, క్యాబేజ్ కానీ అలాంటివి. తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనకు ఈ వెజిటేబుల్స్ బాగా కొంచెం కుక్ అయ్యేంత వరకు, మెత్తబడేంత వరకు బాగా అలాగే ఉడికించుకోండి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఎగ్స్ వేసుకోండి. ఇందులో పగలగొట్టుకొని నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఎంతైతే క్వాంటిటీ చేస్తారో చూసుకొని ఎగ్స్ తీసుకోండి. అన్ని ఎగ్స్ అన్ని ఇందులో బాగా తీసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎగ్స్ని ఎంత బాగా విస్క్ చేస్తే అంత బాగా వస్తుంది మనకు ఫ్లఫీగా ఆమ్లెట్. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా బీట్ చేయండి. మీ దగ్గర విస్కర్ కనుక ఉంటే దాంతో బాగా ఇలా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంతో మనం ఆమ్లెట్స్ వేసుకుందామండి. ప్యాన్ తీసుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్స్ లాగా వేసుకుందామండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను కదా, 2 ఆమ్లెట్స్ లాగా వస్తాయండి. 2 పార్ట్స్గా వేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్ మీద మనం బ్రెడ్స్ తీసుకొని ఈ విధంగా కొంచెం ఇలా టోస్ట్ చేసుకోవాలండి. టోస్టర్ ఉంటే టోస్టర్లో చేసుకోండి, లేదంటే ఇలాగా ప్యాన్ పైన కొంచెం అలా మనం తీసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కొంచెం ఎక్కువగా మాడిపోయింది, మీరు ఇలా చేయకండి, ఇంకొంచెం ముందే తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్రెడ్స్ అన్నీ మనం ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. 4 పార్ట్స్ వచ్చేలాగా. అంటే మనకి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. శాండ్విచ్లోకి ఒక్కొక్క పీస్ మనం ఒక్కొక్క శాండ్విచ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామండి. మనము ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, అది తీసుకొని దీనిపైనకి కొంచెం కొంచెంగా ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్ మిక్స్, అది ఒక్కొక్క స్పూన్ ఇలా తీసుకొని స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత ఆమ్లెట్ని కూడా ఈ విధంగా పెట్టుకుందాము. తర్వాత తురిముకున్న క్యారెట్ని కొంచెం వేసుకొని అలాగే క్యాప్సికమ్ అండి ఈ షేప్స్లో ఇలా కట్ చేసుకొని కొంచెం పొడవుగా పెట్టుకోండి. తర్వాత ఇందులోకి టొమాటో కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని టొమాటో కూడా పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ అండి, ఆనియన్ కూడా ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేయండి పైనుంచి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇంకొంచెం మనం వెజిటేబుల్ మిక్స్ ప్రిపేర్ చేసాం కదా, అది ఇంకొంచెం ఇలా వేసుకుందాము. తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. వెజిటేబుల్ కమ్ ఎగ్ శాండ్విచ్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకి ఈ విధంగా చేస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఈజీగా, పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. చూడండి, ఈ విధంగా కట్ చేసి కూడా మనం తీసుకోవచ్చు, అలాగే అయినా తినొచ్చు. ఈ విధంగా ఉంటుంది చూడండి, లేయర్స్ లాగా మనకు చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనం ఏదో బయట కొనడానికి అంత డబ్బులు పెట్టి కొనడం కంటే సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
అన్ని బ్రెడ్స్ ముక్కల్ని తీసుకొని మీరు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈజీ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.